జై బాలయ్య. ఈరోజు మన సందీప్ అండ్ దీపక్ది గ్రాడ్యుయేషన్ డే. వీళ్ళ యూనివర్సిటీ వచ్చేసి బ్రూనెల్ యూనివర్సిటీ. అంటే వీళ్ళు బ్రునెలియన్స్ అయిపోతున్నారన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7:30కి సందీప్ గారు నాకు కాల్ చేసిండు. మామ నా గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది, రెడీ అయ్యి వచ్చేసి అని. 8:10కి అలా హార్న్స్లో బస్ ఎక్కాను. 9:30కి బ్రూనెల్ యూనివర్సిటీకి రీచ్ అయ్యాను. యూనివర్సిటీలో ఎంటర్ అవ్వగానే వాళ్ళందరిని అలా చూసేసరికి ఏదో కొరియన్ సినిమా డ్రామా లాగా అనిపించింది. అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. మా దీపక్ గాడే మామూలు ఎక్సైట్మెంట్ తో లేడు. ఆనందం, ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ మొత్తం మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉన్నాడు ఆడైతే. వెళ్ళగానే నేను ఒకసారి యూనివర్సిటీ చూద్దామని ఒక రౌండ్ వేసాను. ఈ లోపు సందీప్ అండ్ దీపక్ వాళ్ళ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని రోప్స్ తీసుకొని అలా గెస్ట్ టికెట్ తీసుకుందామని నా గెస్ట్ టికెట్ వచ్చేసింది. అందరం కలిసి సెరమనీ హాల్ కి వెళ్ళిపోయినాము. నేనైతే నా ఫ్రెండ్స్ పక్కనే కూర్చుందామని మస్తు ఎక్సైట్మెంట్ తో ఉండే. రియాలిటీ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కి సెపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్, గెస్ట్స్ కి సెపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్. మళ్ళీ ఇందులో కూడా 2 టైప్స్. మంచి వ్యూ కావాలంటే 40 pounds పే చేసి ఆ సీట్ ని రిజర్వ్ చేసుకోవాలి. లేదంటే అపోజిట్ లో ఇంకో సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, అది నార్మల్. సో నేను నార్మల్ దాంట్లో కూర్చున్నాను. మళ్ళీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ రోబ్స్ కి ఒక్క రోబ్ రెంట్ వచ్చేసి పర్ డే 40 pounds పే చేయాలి. సో వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే రోబ్ పర్ డే రెంట్ 40 pounds. ఒకవేళ స్పెషల్ గెస్ట్ సీటింగ్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే 40 pounds ఎక్స్ట్రా. నార్మల్ గా ఒక అఫీషియల్ మ్యూజిక్ తోటి సెరమనీ స్టార్ట్ అయింది. నేను చూసినంత వరకు ఆ సెరమనీలో మెయిన్ గెస్ట్లు వచ్చేసి ముగ్గురు ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, మళ్ళీ ఒక చీఫ్ గెస్ట్. దాని తర్వాత ఇక వెల్కమ్ స్పీచ్ చెప్పినారు. దాని తర్వాత ఇక సర్టిఫికేట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇక మళ్ళీ మధ్యలో ఈ అకాడమిక్ ఫీచర్స్ ఇచ్చుకుంటూ మనడే స్టేజ్ మీదకి వెళ్ళేది సందీప్. ఇప్పుడు చూడు, జై బాలయ్య. పరాయోని గడ్డ మీద మన వాళ్ళకి జేజేలు కొడుతుంటే ఆ మజానే వేరబ్బా. వీడు మన దీపక్, వీని కోసం కూడా ఒకసారి జై బాలయ్య. ఒక మొత్తం 3 hours లో సెరమనీ మొత్తం కంప్లీట్ చేసినారు. దాని తర్వాత పోస్ట్ సెరమనీ పార్టీ. సో ఇదేంటంటే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కోసం ఫుడ్, డ్రింక్, మళ్ళీ ఫోటోగ్రఫీ ప్రొవైడ్ చేసినారు. సో దీంతో పాటు ఒక చిన్న యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ ప్రొవైడ్ చేసి ఒక స్పీచ్ గివింగ్ లాగా ఒక సెట్ వేసినారు. మళ్ళీ దాని తర్వాత 360-degree కెమెరా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అన్ని ప్లేసెస్ లో. ఈ లండన్ లో టవర్ బ్రిడ్జ్ దగ్గర, మళ్ళీ పికడెల్లీ సర్కస్ లో కూడా ఇలాంటి పెడుతున్నారు. సో అందులో కొంచెం టైం స్పెండ్ చేసినాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ ప్రతి యూనివర్సిటీకి 2 times ఉంటుంది ప్రతి ఇయర్ లో. ఒకటి సమ్మర్ లో ఉంటది, ఒకటి వింటర్ లో ఉంటది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీ గ్రాడ్యుయేషన్ సెరమనీకి మీ పేరెంట్స్ ని ఇండియా నుంచి తీసుకొద్దామని అనుకున్నారు అనుకోండి, వాళ్ళ వీసా ఫైలింగ్ నుండి అప్రూవ్ అవ్వడానికి మినిమం 3 to 4 months కంపల్సరీ అవుద్ది. ఆ డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేసి సో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి. సో వాళ్ళ వీసా అప్రూవ్ టైం మళ్ళీ మీ గ్రాడ్యుయేషన్ డేట్ ఈ రెండింటికి సెట్ అవ్వకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీ గ్రాడ్యుయేషన్ ని డిఫర్ చేసుకోవచ్చు, అంటే నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. కానీ ఈ డిఫర్ చేసుకోవడం అనేది ఓన్లీ 1 time ఉంటుంది, సెకండ్ టైం చేసుకోలేము. సో ఇక సెరమనీ అయ్యాక యూనివర్సిటీ నుంచి వెస్ట్ డ్రైటన్ వరకు బస్ లో వెళ్ళి అక్కడ నుండి వాల్ట్ అనే రెస్టారెంట్ కి వెళ్ళాము. ఈ ప్లేస్ ని ముందే రిజర్వ్ చేసుకోవాలి. మనోడు దీపక్ ఆఫ్టర్ పార్టీ ఇక్కడనే ప్లాన్ చేసినాడు. ఈ ప్లేస్ కి ఒక స్పెషాలిటీ ఉంది. మనోడు సినిమా ఫ్రీక్, తెలుగు సినిమాలంటే కోసుకుంటాడు. వరుణ్ తేజ్ సినిమా తొలి ప్రేమలో హీరో గ్రాడ్యుయేషన్ అయ్యాక తన ఆఫ్టర్ పార్టీ ఇక్కడనే. సో వీడు కూడా సేమ్ టు సేమ్ అదే రిక్రియేట్ చేసుకున్నాడు. వీని గ్రాడ్యుయేషన్ డే ఆఫ్టర్ పార్టీ కూడా ఇక్కడనే ప్లాన్ చేసాడు. అట్లా మామూలు